సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ప్రతి 5 నిమిషాలకి రక్తం కక్కుకొని ఆ రోగి బాబా సుముఖమున ఒక్కసారైనా కూడా రక్తం కక్కలేదు. బాబా వానిని దయతో కాపాడెను. అభయమిచ్చిన వెంటనే రోగము నయమవుటకు ప్రారంభించను. వారిని భీమాబాయి ఇంటికి బస చేయమని బాబా చెప్తారు. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైంది కాదు, ఆరోగ్యకరమైనది కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటకూడదు. అతడు షిరిడిలో ఉండునప్పుడు బాబా అతనికి 2 స్వప్నములు ఇచ్చి వారి రోగం కుదిర్చెను. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యము కంఠోపాఠము చేయకుండాచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండ వేసి కిందికి మీదికి తోయినట్లు మిక్కిలి బాధ అనుభవించి స్వప్నం